అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న మంగళగిరిలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జైహో బీసీ సభకు సంబంధించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి బీసీసీఎల్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న టీడీపీ జనసేన ఆధ్వర్యంలో జైహో బీసీ ఏర్పాటు చేశారు, బీసీకి తాయిలాలు ప్రకటించారు. ఎట్లా చూస్తారు దాన్ని? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినే పరిస్థితుల్లో బీసీలు లేరు. ఎందుకనంటే బీసీలకి గత ప్రభుత్వంలో తీరని అన్యాయం చేశారు. కనీసం మాకు రావాల్సిన నిధులు కానీ, మాకు రావాల్సిన పదవులు కానీ, కనీసం నామినేట్ పోస్ట్ కూడా మాకు కేటాయించకుండా కాలం 5 సంవత్సరాలు నిలబొచ్చి లాస్ట్లో ఆదరణ పథకంలో పనికిరాని పనిముట్లు 10,000 రూపాయలు ఇస్తా అన్నారు, కానీ అవి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు. ఈ రకంగా చంద్రబాబు నాయుడిని ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో బీసీలు అయితే లేరు. అంటే పెన్షన్ కూడా 2,000 మేమే చేసాం, ఇప్పుడు గవర్నమెంట్ టీడీపీ జనసేన ప్రభుత్వం 4,000 చేస్తాం పెన్షన్ అని కూడా చెప్పారు. అసలు 4,000 రూపాయలు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రీతమ నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు, ఆయన మాట తిప్పరు, మనం తిప్పరు. 3,000 అన్నారు, 3,000 ఇచ్చుకుంటూ పోయారు. రేపొద్దున రాబోయే ఎలక్షన్లో కూడా పెన్షన్ పెంచుతామని ఆల్రెడీ అనౌన్స్ చేయబోతున్నారు. కాబట్టి అసలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజున నమ్మే పరిస్థితులు అయితే ప్రజలు లేరు, బీసీలు లేరు. ఎందుకనంటే బీసీలకి 35% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న స్థానిక ఎలక్షన్లో కేటాయిస్తే టీడీపీ ప్రభుత్వం ఆ నాయకుడు బీరా మస్తాన్ రావు చేత కోర్టులు వేసి మాకు రిజర్వేషన్లు కూడా ఆపించే ప్రయత్నం చేసి మాకు తీరని అన్యాయం చేశారు. అది బీసీలు ఎవరు మర్చిపోలేదు. లేదంటే ఈ రోజున మాకు ఖచ్చితంగా 35% రిజర్వేషన్ వచ్చేది. వాళ్ళు కళ్ళబోలి హైకోర్టులో వేసిన బీరా మస్తాన్ టీడీపీ నాయకుడు అనే విషయం మా అందరికీ తెలుసు, ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు. అంటే బీసీల డిఎన్ఏలోనే టీడీపీ ఉందని చెప్పి నిన్న చంద్రబాబు అన్నారు, దాన్ని ఎట్లా చూస్తారు? అసలు టీడీపీ మాటలు ఎవరు నమ్మరండి. ఎందుకనంటే అసలు బీసీలని ఎంతసేపు కూడా ఆయన కూరలో కరేపాగా తీసి పారేస్తారు. ఎలక్షన్ ముందు వచ్చేసరికి బీసీలు నా బీసీ అంటారు. తర్వాత కనీసం మా మొహం కూడా చూసే ప్రయత్నం చేయరు. కేవలం ఓట్లుగానే చూస్తారు బీసీలని చంద్రబాబు నాయుడు తప్ప. బీసీలకి ఖచ్చితమైన న్యాయం జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో జరిగింది. ఖచ్చితంగా మాకు రాజ్యసభలో అవకాశం కల్పించారు, మన పార్లమెంట్లో అవకాశం కల్పించారు, అసెంబ్లీలో అవకాశం కల్పించారు, మినిస్టర్లో ఇచ్చారు. అలాగే దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద లక్ష పైన పదవులు మాకు ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళీ మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రేపొద్దున పట్టం కట్టబడతాం. ఖచ్చితంగా రేపొద్దున గెలిచే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఇది మొత్తంగా బీసీ నాయకులందరూ చెప్తున్నారు. ఏదైతే నిన్న ప్రకటించినట్టు బీసీకి సంబంధించిన తాయిలాలు ఉన్నా అవన్నీ కూడా పూర్తిగా బీసీలు మభ్యపెట్టడానికి చంద్రబాబు అట్లా చేశారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలందరినీ కూడా మోసగించారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సీఎం జగన్ వచ్చిన తర్వాత ఇక్కడ బీసీలకి అత్యధికంగా పట్టం కట్టి వాళ్ళందరినీ కూడా అత్యున్నత స్థానంలో నిల్చోబెట్టారు. కాబట్టి బీసీలకి వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేకే టీడీపీ ఇటువంటి తాయిలాలు ప్రకటిస్తుంది. ఇవన్నీ కూడా బీసీలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ బీసీల నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితి. విజయ్ శంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.